గత చరిత్రలు కనుక చూసుకుంటే అన్ని రకాల యుద్ధాలు జరిగి ఉన్నాయి. ఒక రాజ్యానికి మరో రాజ్యం, ఒక దేశానికి మరో దేశం, ఇలా అలాంటి యుద్ధాలు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ దీనికి సంబంధించి భాషాయుక్తమైనటువంటి యుద్ధాలు కూడా జరిగినాయి. ఒకసారి ఒక 10 ఏళ్ళు వెనక్కి కనుక చూసుకుంటే తెలుగు పుస్తకాలలో మన తెలంగాణ కవులకు సంబంధించినటువంటి చరిత్ర కానీ వాళ్ళు రాసినటువంటి కావ్యాలు కానీ అతి తక్కువలో ఉంటాయి. ఒక్కసారి మీరు పరిశీలించవచ్చు. ఏది కూర్చో. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలుగు పుస్తకాలల్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి కవుల చరిత్ర కానీ కావ్యాలు కానీ మన తెలంగాణ చరిత్ర కానీ ఎన్ని ఉన్నాయో మనం అంచనా వేయచ్చు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణకు సంబంధించినటువంటి కవులకు సంబంధించిన కావ్యాలు పెట్టిళ్ళు. ఇప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది చాలా కావ్యాలు, కవితలు, పద్యాలు ఏవైనా కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉన్నాయి. అంటే భాష మీద కూడా పెత్తనం జరిగిందన్నట్టు. అధికారమే కాదు, అన్ని దోపిడీలతో పాటుగా భాష మీద కూడా దోపిడీ జరిగింది, అధికారం చెలాయించడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇందాకనే మనకు ఇంతకుముందు పనిచేసినటువంటి ఇంగ్లీష్ సార్ ఒక కవిత పెట్టుకున్నాడు, కాళోజీ యాదులు అని. కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి కవిత. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ ఆకలి తీర్చలేకపోతున్నా, గూడుకు సంబంధించినటువంటి అవసరాలను కానీ సౌకర్యాలను కానీ ఏమీ తీసుకెళ్ళకపోతున్నా, ఎందుకు నాకు ఇన్ని నా మదిలోనే ఇంత అలజడి ఎందుకు అంటే ఒక్కొక్కటి అనుకుంటూ వచ్చిండు. నా మదిలోనే ఎందుకు ఇంత అలజడి అని అనుకుంటూ మధ్యలో ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలను కానీ వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ స్మరించుకుంటూ రాసిండన్నట్టు. మరి కవికి ఉండేటువంటి హృదయ ఘోష ఒక్కటే. ఎక్కడైతే నష్టం జరుగుతుందో, ఎవరికైతే కష్టం కలుగుతుందో తన కలం ద్వారా తన గలం ద్వారా ఒక్కసారి స్పందిస్తే అప్పుడు కానీ రిలాక్స్ అవ్వడు. అందుకే ఒక్క సిరా చుక్క 1000,00,000 మెదళ్లకు కదలిక అన్నారు. దీన్ని ఎవరన్నా అర్థమైన పిల్లలు ఎవరన్నా చెప్తారా? సిరా చుక్క ఏంది 1,00,000 మెదళ్లను ఎలా కదిలిస్తుంది చెప్తారా? ఇంజక్షన్ అదేమన్నా చెప్పాలి. ఏంటిది కాదు, ఏంటి నీకు అర్థమైంది ఏంటి? నాకు అర్థం కావడానికే చాలా రోజులు పట్టింది ఆ వాక్యం. కానీ అందులో ఎంత మంచి అర్థం, ఎంత అభ్యుదయ భావం దాగున్నదో తెలుస్తుంది. చెప్పరా? సో నాకు తెలిసింది నేను చెప్తాను, తర్వాత ఇంకేమన్నా ఉంటే మధుకర్ సార్ చెప్తాడు. సిరా చుక్క అంటే దేనికి సంబంధించింది? పెన్నుకు సంబంధించింది. అందుకే పెన్ను కాదు, అది గన్ను. అంటే గన్నుతో భయపడేటువంటిది, పెన్నుతోనే భయపట్టినటువంటి కవుల చరిత్ర మా తెలంగాణ కవులది. కలం అంటే ఆ కలంతో ఒక అక్షరం కానీ, ఒక పదం కానీ, వాక్యం కానీ, పద్యం కానీ, పాట కానీ రచిస్తే అది సాహిత్యంగా మారి చాలా మందిని చేరి వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్పు చేసింది. ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు, మనం కూడా కదులుదాం, ఒక అడుగేద్దాం, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నిద్దాం అనేటువంటి తత్వాన్ని ఈ తత్వవేత్త తీసుకొచ్చింది. ఇలాంటి తత్వవేత్తలు ఇంకా మంది తీసుకొచ్చింది. సో ఆ మహనీయుడికి ఈ సభా సాక్షిగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ మరియు సభ ఇచ్చినటువంటి ఈ టైంను సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.